పుష్పరాజ్ ఇంటర్ చదువుకున్నాడట, సెల్ ఫోన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడట గుంటూరులో. అల్లు అర్జున్ వీరాభిమాని. 2024 ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలపడం, అప్పుడు మెగా అభిమానులు జనసేన పార్టీ అభిమానులు అల్లు అర్జున్ని రకరకాలుగా సోషల్ మీడియాలో విమర్శిస్తుండడంతో వాళ్ళ మీద రఘు ద్వేషం పెంచుకున్నాడు. అల్లు అర్జున్కి మద్దతుగా నిలుస్తూ మెగా కుటుంబంలో కొంతమంది సామాజిక మాధ్యమాలు అసభ్యంగా పోస్టులు పెడుతున్నాడు. ఈ క్రమంలో అతనికి పవన్ కళ్యాణ్ అభిమానులకి ఎక్స్ వేదికగా తీవ్ర వాగ్వాదం జరుగుతుండేది. అప్పటి నుంచి నిందితుడు రఘు మెగా కుటుంబంలోని మహిళల మీద అసభ్యంగా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడుతూ పోస్టులు పెడుతున్నాడు. ఈ నెల 8వ తేదీన పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదాలు గాయపడిన సందర్భంగా వాళ్ళిద్దరు ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని అసభ్య వ్యాఖ్యలు పెట్టి ఎక్స్లో పోస్ట్ చేశాడు. దీని మీద పతిపాడు గ్రామానికి చెందిన మెరకనపల్లి సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేయడం, నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చి కాపాడతాడా? అల్లు అర్జున్ ఏమన్నా మెగాని తిట్టమంటాడా? చిరంజీవిని తిట్టమంటాడా? పవన్ కళ్యాణ్ని తిట్టమంటాడా? ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎవరు? అల్లు అర్జునే. నేను ఇంతకుముందు కూడా చెప్పా, అభిమానులు దురభిమానం అనవసరం. మన అభిమాని పట్ల అభిమానం ఉండడంలో తప్పులేదు. దానికి కాను ఎదుటి వాళ్ళ పట్ల శత్రుత్వం పెంచుకుంటే నష్టపోయేది మీరే. చివరికి ఆ హీరోలు ఎవ్వడో వచ్చి మిమ్మల్ని ఏం చేయడు అన్నట్టు. ఇప్పుడు ఇతను జైలుకు పోతాడు, ఎవరు రక్షించేది?